హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పావని మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఈ జీవితం ఎందుకు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సో ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే నా గురువులు తటవర్తి వీర రాఘారావు గారికి, బ్రహ్మ విధ్వరిష్ట తటవర్తి రాజర్షి మేడంకి నా అంతకోటి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఫార్ యూ ఈ జూమ్ సెషన్కి క్లాస్ చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఈ జూమ్లో వాళ్ళకి, జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలండి. సో ఇవాళ నా పేరు పావని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఈ జీవితం ఎందుకు. సో ఈ ప్రశ్న ప్రతి మానవుడికి ఎప్పుడో అప్పుడు, అంటే కష్టాలు వచ్చినప్పుడు లేదా బాధలు పడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ జీవితం ఎందుకు? ఏంటి జీవితం? ఎందుకు ఈ జీవితం? భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు? పుట్టించి ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నాడు? అసలు పుట్టించకపోతే ఏ గొడవ లేదు కదా అని అనుకుంటూ, బాధపడుతూ, అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే మరి అసలు ఈ జీవిత లక్ష్యం ఏంటి? నేనేం సాధించాలి? ఈ జీవిత గమ్యం ఏంటి? అంటే ఎంతవరకు ఈ జీవిత ప్రయాణం? మరి మరణం వరకేనా? లేకపోతే మరణం తర్వాత కూడా ఇంకేమైనా ఉందా? ఈ ప్రయాణం అనేది ఎప్పుడు అంతమవుతుంది అన్న విషయాలు చాలా మందికి అర్థం కాదనమాట. కానీ మన సమాజాన్ని గమనిస్తే ఎంతోమంది కొన్ని లక్ష్యాల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు చదువుకునే సమయంలో, అంటే 9th, 10th క్లాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్‌తో వాళ్ళు అనుకుంటారన్నమాట. నా భవిష్యత్తులో నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. అలా కొంతమంది డాక్టర్ అవ్వాలని, కొంతమంది ఇంజినీర్ అవ్వాలని, మరి సైంటిస్ట్ అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని, లేకపోతే ఒక డాన్సరో, సింగరో, లేదా మరి దేశ భక్తితో, అంటే కొంతమంది చూడండి మన సోషల్‌లో దేశాన్ని గురించి పాటుపడిన వాళ్ళ గురించి ఇస్తూ ఉంటారు. సో, దానికి ఇన్‌స్పైర్ అయ్యి కొంతమంది మిలిటరీలో నేను సేవ చేయాలి అనుకుంటారు. అలా ఇంకొంతమంది రక్షణ వ్యవస్థలో ఒక పోలీస్‌గా, లేదు ఆహ్, ఈ ఆటల్లో, అంటే ఒక క్రికెటర్‌గా, అంటే ఆటల్లో కూడా రాణించాలని ఇంకొంతమంది. మరి చెస్ గాని, క్రికెట్, లేతే ఫుట్‌బాల్, హాకీ ఇలాంటివి ఎంచుకుంటారు. ఎంచుకొని అంటే అందులో మరి నైపుణ్యం సంపాదించి ఎంతో ఉన్నతంగా శిఖరాలకి చేరుకోవాలని చెప్పేసి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఒలింపిక్స్‌లో ట్రోఫీ గెలుచుకోవాలని, మెడల్స్ సాధించాలని చెప్పేసి, అవార్డులు, రివార్డులు సాధించాలని చెప్పేసి జీవితం అంతా కూడా సమయాన్ని వెచ్చిస్తారు. అంటే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవటానికి వాళ్ళు ఎంతో సమయాన్ని వాళ్ళు కేటాయిస్తూ ఉంటారనమాట. అంటే అది సాధించడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని జీవితం అంతా కూడా ఎక్కువ సమయం దానికోసం కేటాయిస్తూ ఉంటారు. మరి ఇంకొంతమందుంటారు. వాళ్ళేమంటంటే పర్వతాలు అధిరోహించాలి. అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి శిఖరాలు అధిరోహించాలి అని చెప్పేసి. ఇప్పుడు మన రీసెంట్‌గా కూడా కార్తికేయ అని ఒక అబ్బాయి 14 ఏళ్ల వయసు. వాడు మరి ఆ పర్వతాన్ని అధిరోహించాడంట. సో, అంత చిన్న వయసులోనే. అంటే వీళ్ళేంటంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. మరి ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నాకొక సొంత ఇల్లు ఉంటే చాలు. అంటే ఒక చిన్న ఇల్లైనా పర్వాలేదు. అది ఒక సొంత ఇల్లు కట్టుకుంటే నా లక్ష్యం నెరవేరినట్టే అని అనుకుంటారు. మరి ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, హ్మ్. ఎలా అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఇతరులకి సహాయం చేయాలి. అంటే సమాజంలో సేవ చేయాలి. అంటే ఆ సేవ చేస్తూ తృప్తి పొందుతూ ఉంటారన్నమాట వాళ్ళు. అలా ఉంటారు. ఇంకొంతమంది మా పిల్లల్ని నేను బాగా చదివించుకొని వాళ్ళు జీవితంలో సెటిల్ అయితే చాలు. నా లక్ష్యం నెరవేరినట్టే అని ఇంకొంతమంది అనుకుంటుంటారు. మరి ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే, అసలు ఈ జీవితం ఎందుకుంది అంటే ఎంజాయ్ చేయడానికే. లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయాలి. అంటే ఎన్నో ఎన్నో రకాలుగా మనం సుఖపడాలి. అంటే డబ్బు బాగా సంపాదించుకోవాలి, బాగా సుఖపడాలి. సో, అటు ఇటు తిరగడం, టూర్‌లు తిరగడము అలా ఇలా. అలా జీవితం అంతా కూడా
ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్‌ని అని వాళ్ళు సమయం అంతా దానికోసం వెచ్చిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాల్ని ఒకటి నిర్దేశించుకొని దాని వైపుగానే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అయితే మరి ఈ జీవితం ఎందుకు? అందుకోసమేనా? అన్న విషయము అవునా? కాదా? అన్న విషయాన్ని మనము కొంచెం వివరంగా తెలుసుకుందాము. అయితే అసలు ఈ ప్రశ్నకి సమాధానం ముందు మనం తెలుసుకునే ముందు అసలు మనం ఎవరమో తెలుసుకోవాలి. మనం ఎవరమో తెలుసుకోకుండా ఈ ప్రశ్నకు మనకి సరైన సమాధానం అనేది దొరకదనమాట. ఎలా అంటే ఉదాహరణకి చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు అక్కడ ఆడ, మగ అని తెలుసుకోకపోతే మనము పేరు పెట్టలేము. అక్కడ ఆడనా, మగనా అని తెలుసుకుంటేనే కదా మన పేరు పెట్టగలిగేది. అలాగే ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు మనకి సమాధానం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ముందు మనం ఎవరమో తెలుసుకోవాలి. ముందు మనం ఎవరమో తెలుసుకుంటే అప్పుడు దానికి సరైన సమాధానం అనేది దొరుకుతుందనమాట. సో, మరి ఈ మార్గంలోకి రాకముందు వరకు మనం ఏమనుకున్నాం? ఈ కనపడే శరీరమే నేను అనుకున్నాం. అవునా? ఈ శరీరమే నేను అని అనుకునేవాళ్ళం. కానీ ఈ మార్గంలోకి అంటే పత్రి గారి మార్గంలోకొచ్చిన తర్వాతనే మనం ఏం తెలుసుకున్నాము? మన శరీరం కాదు ఆత్మలము. ఆత్మలమైన మనము ఈ దేహాన్ని ధరించిన దేహదారులం అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. సో, దేహం అనుకున్నామనుకోండి, ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకి సరైన సమాధానం మనకి దొరకదు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మలమో అన్న సత్యాన్ని తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానం అనేది దొరుకుతుందన్నమాట. కానీ ప్రాపంచికంగా చూస్తే మరి 99% అందరూ కూడా నేను దేహము అనే భావంతోనే ఉన్నారు కాబట్టే మరి ఒక సమస్యొచ్చినా, కష్టాలొచ్చినా వాళ్ళు మరి జీవితం ఎందుకు అని ప్రశ్నలు వేసుకుంటున్నారు. కదా! సో, అంటే ఈ ప్రాపంచిక జీవితం జీవించే వారికి ఈ ప్రశ్నకి సమాధానం తెలియకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవారు అంటే యోగులు, మరి మహాత్ములు, ఆత్మజ్ఞానులు వీళ్ళు ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలుగుతారు. తేలిగ్గా చెప్పగలుగుతారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఈ కంటికి కనిపించే జ్ఞానమే కాదు. అంటే మనకి కంటికి కనిపిస్తున్న ఈ ప్రాపంచిక విషయాలే కాదు. కంటికి కనపడని జ్ఞానం కూడా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు కాబట్టి, అవగాహన చేసుకున్నారు, అధ్యయనం చేశారు కాబట్టి. సో, అలాంటి ఆధ్యాత్మికవేత్తల్లో అగ్రగణ్యుడైనటువంటి మరి కృష్ణుడు కానీ, జీసస్ కానీ, బుద్ధుడు కానీ, ఒక ఆదిశంకరాచార్యులు వారు, మన పత్రిగారు లాంటి యోగ పుంగవులే కాకుండా, మరి ఒక వేదవ్యాసుడు, వాల్మీకి, తర్వాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, యజ్ఞవల్క్యుడు లాంటి బ్రహ్మర్షులే కాకుండా, ఈనాటి ఆత్మజ్ఞానులైనటువంటి మరి ఒక వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, కబీర్, తర్వాత మరి షిరిడి సాయిబాబా, మెహర్ బాబా, సత్సాయిబాబా లాంటి వారందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా మానవుడు తన లక్ష్యాన్ని సాధించాలని, తన గమ్యాన్ని చేరుకోవాలని బోధిస్తూ, ఆ మార్గాన్ని కూడా మనకి తెలియజేయడం జరిగింది మాస్టర్స్. సో, మరి ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకి ఇప్పుడు మనము సమాధానం తెలుసుకుందాం. ఈ జీవితం ఎందుకు అంటే మరి కర్మలు అనుభవించటానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ జీవితం ఎందుకు అంటే కర్మలు అనుభవించటానికి. అయితే ఈ ఒక్క సమాధానం చెప్పినంత మాత్రాన మనకి ఆ ప్రశ్నకి మనకి ఆహ్, పూర్తిగా మనకి సంపూర్ణమైన సమాధానం దొరికినట్టు కాదనమాట. మనం ఇంకొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నాము. ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకున్నాం. అయితే మనము 4, 5 కంపెనీలుంటాయి. మనం కొందామన్న వెంటనే కొనేం గదా! ఒక 4, 5 కంపెనీలు చూస్తాము. అందులో ప్రతి కంపెనీలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ వాటన్నిటికి సమాధానాలు తెలుసుకుంటూ చివరికి ఒక నిర్ణయానికొచ్చి మనం ఆ వస్తువుని కొనటం అనేది జరుగుతుంది. అంతే కదా! ఇప్పుడు ఒక పిల్లవాడున్నాడు. వాడిని స్కూల్‌లో వేయాలి. అనుకున్న వెంటనే వేసేస్తామా అంటే వేయము. అది ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? సరే ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియమే అనుకుందాం. మళ్ళీ అందులో ఏంటి సీబీఎస్ఈనా? ఐసీఎస్ఈయా? ఎస్ఎస్‌సి సిలబస్సా? ఏ సిలబస్ అనేసి మనం ఒక ప్రశ్న వేసుకుంటాం. సరే సీబీఎస్ఈ అనుకున్నాం. సో, సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియము అని అనుకున్నాం అనుకోండి. అలాంటివి ఒక 4, 5 స్కూల్స్ ఉంటాయి. అంటే మన ఇంటి దగ్గర 4, 5 స్కూల్స్ ఉన్నాయనుకోండి. అందులో మళ్ళీ ఏ స్కూలు?
వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి? అక్కడ ఎలా చెప్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకొని చివరికి మనము ఒక నిర్ణయానికొచ్చి అందులో చేర్పిస్తాం. అలాగే ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకి మనము కర్మలు అనుభవించడం కోసము అనంటే సరిపోదు. ఇంకొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మరి కర్మలు ఎందుకు అనుభవించాలి? అంటే అనుభవిస్తూ అనుభవాలు పొందటానికి అని చెప్పడం జరిగింది. మరి అనుభవిస్తూ అనుభవాలు ఎందుకు పొందాలి? అని మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. అంటే అక్కడ మనం పాఠాలు నేర్చుకోవటానికి అని చెప్పేసి చెప్పారు. మరి ఎందుకు పాఠాలు నేర్చుకోవాలి? అంటే అక్కడ మనం జ్ఞానం సంపాదించుకోవటానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? అనంటే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికి. మరి ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి? అనంటే మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో, మన లక్ష్యం ఏంటి? అంటే మనం పూర్ణాత్మగా కావడమే మన లక్ష్యము. మన జీవిత లక్ష్యం ఏంటి అంటే పూర్ణాత్మ కావడం. పూర్ణాత్ మరి మన గమ్యం ఏంటి అంటే మనము సత్యలోకం చేరడము. అంటే సత్యలోక వాసులైన పూర్ణాత్మ నుంచి విడివడిన అంశాత్మల మనము అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సత్యలోక వాసులైన పూర్ణాత్మల నుంచి విడివడిన అంశాత్మల మనము అని తెలుసుకోవాలి. ఈ అంశాత్మలమైన మనము ఒక జీవుడిలో, ఒక శరీరంలోకి ప్రవేశిస్తాము. సో, అందుకే మనల్ని జీవుడు లేదా జీవాత్మ అని మనం పిలువబడతాం అన్నమాట. అలా మొట్టమొదటిసారిగా మన మానవ జన్మల్లోకి ప్రవేశించిన మనకి కర్మచక్రం అనేది మొదలవుతుంది. ఓకేనా? అప్పుడు ఫస్ట్‌గా మనకి కర్మచక్రం అనేది మొదలవుతుంది. ఎప్పుడు మనం ఆ జన్మలోకి ప్రవేశించినప్పుడు మనకి కర్మచక్రం అనేది మొదలవ్వడం వల్ల మనం ప్రతిరోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. సో, ప్రతిరోజు చేసే కర్మలని వర్తమాన లేదా ఆగామి కర్మలు అని అంటారు. సో, ఆ చేస్తున్న కర్మల్ని మనం అనుభవించినవి అనుభవించగా, ఇంకా మిగిలిపోయిన కర్మలు అంటే చనిపోయిన తర్వాత చనిపోయే టైంకి మనకి కొన్ని కర్మలు మిగిలిపోతాయి. సో, ఆ మిగిలిపోయిన కర్మలు మన ఖాతాలో జమ చేయబడతాయి. సో, వాటినే మనం సంచిత కర్మలు అనేసి అంటాం. సో, ఈ సంచిత కర్మల్లో నుంచి కొన్ని కర్మలు మనము మళ్ళీ జన్మలో అనుభవించడానికి మనతో పాటు తెచ్చుకుంటాము. వాటినే ప్రారబ్ధ కర్మలు అనేసి అంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఈ అంటే మన ఖాతాలో కర్మలు ఉన్నంత వరకు కూడా మళ్ళీ, మళ్ళీ మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము. కారణం ఏంటి అంటే, మనం కర్మలు అనుభవించటానికి. సో, మనం ఇందాక మనం ఫస్ట్ ప్రశ్న వేసుకున్నాం. ఏంటి? ఈ జీవితం ఎందుకు అంటే కర్మలు అనుభవించటానికి అని తెలుసుకున్నాం కదా! దాని యొక్క వివరణ ఇది. ఏంటి అంటే, మనము జీవితం ఎందుకు అంటే మనం జన్మ ఎందుకు తీసుకుంటున్నాము అంటే కర్మలు అనుభవించటానికి. సో, ఆ కర్మలు మన ఖాతాలో కర్మలు ఉన్నంత వరకు మనం జన్మలు తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఆ కర్మలు అనుభవించటానికి అన్న విషయం ఇక్కడ మనకి తెలుసుకున్నాం. ఇప్పుడు మరి కర్మలు ఎందుకు అనుభవించాలి? అంటే అనుభవిస్తూ అనుభవాలు పొందటానికి అని చెప్పేసి చెప్పారు. మరి అనుభవిస్తూ అనుభవాలు పొందడం అంటే ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఏంటంటే మరి సృష్టిలో 84,00,000 జీవరాశులున్నాయి. అవునా? అవన్నీ కూడా భగవంతుడి చేత సృష్టింపబడ్డాయి. సమస్త ప్రాణికోటి కూడా భగవంతుడి చేత సృష్టింపబడింది. అంటే ఒక మానవ జాతి, జంతు జాతి, పక్షి జాతి, క్రిమికీటక జాతి, మరి భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు అన్నీ కూడా భగవంతుడి చేత సృష్టింపబడ్డాయి. అన్నీ కూడా భగవత్ స్వరూపాలే. సో, కాబట్టి భగవంతుడికి సమస్త ప్రాణికోటి కూడా సమానమే. ఒకటెక్కువ తక్కువ గాదు. ఇప్పుడు ఒక తల్లికి 5గురు పిల్లలున్నారనుకోండి, 5గురు పిల్లలు తల్లికి సమానమే కదా! ఒకళ్ళెక్కువ తక్కువ ఉండదు. అలాగే భగవంతుడికి అందరూ సమానమే. అన్ని జాతులు సమానమే. కానీ మానవుడు మాత్రం తాను వేరు, అందరూ వేరు అని అనుకుంటున్నాడు. అందరూ వేరు, అన్నీ వేరు త అని భావనలో ఉంటూ ఎంతసేపు కూడా ఎదుటివాడిని మరి అవమానించడము, విమర్శించడము, దూషించటము, ద్వేషించటము, మరి తక్కువగా చూడటము, దౌర్జన్యం చేయడము, లంచాలు తీసుకోవడము. అంటే చూడండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఇప్పుడు మనకేమైనా పని జరగాలి అంటే లంచం ఇస్తేనే పని జరుగుతోంది. లేకపోతే పని జరగదు. మరి మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా అంత ఉండదు వాళ్ళకి. కానీ అక్కడ లంచం ఇస్తే కానీ ఆ పని జరగదు. సో, వాళ్ళెంత బాధపడతారు.
మరి వీడెందుకు అలా మరి ఇలా లంచాలు తీసుకొని ఇలా చేస్తున్నారు, దౌర్జన్యం కొన్ని చోట్ల దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఆ స్థలాలు కబ్జా చేసి ఇది మా స్థలం అని చెప్పేసేసి వాళ్ళ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఆ బాధ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలీదనమాట. అందుకని అలా ఏడిపిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు స్వయంగా ఆ అనుభవం పొందుతారో, అలాంటి బాధను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత దుర్భరంగా ఉంటుందో, ఎంత నరకంగా ఉంటుందన్న విషయం అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో, అలా అర్థమైనప్పుడు అంటే తప్పులు చేయడం వల్ల శిక్షలు అనుభవించవలసి వస్తుంది అన్న విషయం తెలుసుకున్నప్పుడు, ఆ తప్పులు వాళ్ళు చేయడం అనేది మానేస్తారనమాట. అప్పుడు ఇతరులని వాళ్ళు బాధపెట్టరు. అంటే ఇక్కడ అనుభవంలోకొచ్చినప్పుడు వాళ్ళు ఆ తప్పు చెయ్యరు. ఇప్పుడు మనం అనుభవించినప్పుడు అనుభవాలు పొందటానికి అన్న చెప్పిన పాయింట్‌కి 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుందనమాట. ఏంటి అంటే చూడండి, ఒక అందవిహీనంగా, అందవికారంగా ఉన్న ఒక ఆవిడున్నారనుకోండి. ఆవిడని ఇంకొక ఆవిడ మరి ఎంతసేపు అసహ్యించుకుంటూ, అవమానిస్తూ, చులకన చేస్తూ, తాను అందగత్తెనని గర్విస్తూ, అహంకారంగా వ్యవహరించిందనుకోండి. అప్పుడు దాని పర్యవసానం ఏంటి అంటే, ఆవిడ మరు జన్మలో అలాగే అందవికారంగా అంటే కురూపిగా పుట్టి, ఆ జన్మంతా కూడా అందరి చేత చిత్కారాలతో, అలాగే అందం లేదని చులకనగా చూడటం లాంటి ఆ అవమానాలు అనుభవించవలసి ఉంటుంది. అంటే అందం లేని వారి జీవితం ఎంత బాధాకరమో అనుభవించడం వల్ల అది అనుభవంలోకొస్తుంది. మరి అనుభవంలోకి రావడం వల్ల ఏంటి అంటే, ఈసారి మళ్ళీ మరు జన్మలో ఎవరైనా అలా అంగవికారంగా ఉన్న ఆవిడ గనుక ఎదురు పడిందనుకోండి, అప్పుడు వాళ్ళు అలాగే అసహ్యించుకోవడం కానీ, అవమానించడం కానీ అలాంటివి చేయరనమాట. ఎందుకంటే మొదట్లో వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి అలా ప్రవర్తించారు. కానీ ఒక జన్మంతా ఎప్పుడైతే వాళ్ళు అలాంటి అనుభవం పొందారో, అంటే ఇతరుల చిత్కారాలు అవన్నీ వాళ్ళు పొందారో జీవితమంతా, అది అనుభవం అయింది కాబట్టి, ఈసారి మరు జన్మలో ఒక అందవికారంగా ఉన్న ఆవిడ ఎదురుపడ్డప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించరనమాట. సో, అక్కడ ప్రవర్తన అనేది మారుతుంది. అలాగే ఇంకో ఉదాహరణ చూస్తే, ఒక చంటి పిల్లాడున్నాడు. అంటే ఒక చిన్న పిల్లాడున్నాడు. వాడేంటంటే అంతవరకు నిప్పుని చూడల. మొదటిసారిగా చూసాడు. అయితే అది నిప్పని సంగతి వాడికి తెలీదు. అది ఎర్రగా ఉందని చెప్పేసి వాడికేంటంటే ఈ కలర్స్ పిల్లలకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని ఏమైనా సరే వెళ్లి దాన్ని పట్టుకోవాలి అని చూస్తారన్నమాట వాళ్ళు. సో, అలా కానీ తల్లి వారిస్తుంది. కానీ వాళ్ళకి ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఎప్పుడప్పుడు తల్లిని ఏమార్చి గబగబా ఎళ్లి దాన్ని పట్టేసుకుంటారు. పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి కాలుతుంది. కాలినప్పుడు ఆ నొప్పి, బాధ వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఈసారి వెళ్లి పట్టుకోరా అంటే కూడా వాళ్ళు ససేమిరా అంటారు. వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళమంటారు. ఎందుకంటే అక్కడ అనుభవం అయింది వాళ్ళకి. మొదట్లో అనుభవం కాలేదు కాబట్టి పట్టుకోవడానికి వాడు వెళ్ళాడు. కానీ ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి వాడు ఆ పని చేయడనమాట. సో, అలా ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చూసుకుంటే, మరి సృష్టిలో అంతా ఒకటే. అందరూ నీలాంటి వాళ్ళే. అంటే నీ బాధ ఎలాంటిదో వారి బాధ కూడా అలాంటిదే అని పెద్దలు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా కొంతమంది వినరు, మారరు. వాళ్ళ హింసా ప్రవృత్తిని మార్చుకోరు. ఎంతసేపు ఇతరులని హింసిస్తూ ఉంటారనమాట. జంతువులను కావచ్చు, మనుషుల్ని కావచ్చు. అలా హింసిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళు స్వయంగా ఆ హింసను అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అలా వాళ్ళు హింసను స్వయంగా అనుభవిస్తారో, అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి అంటే ఆ హింసను అనుభవించడం వల్ల వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారనమాట. కానీ ఎప్పుడైతే ఆ అనుభవానికి రాదో మరి మనం ఎంత చెప్పినా అంటే మరి మనం కోళ్ళని, పక్షుల్ని మరి చంపకూడదు, చేపల్ని తినకూడదు, జీవహింస చేయకూడదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వినరు సరికదా ఇంకా పైగా ఎలా మాట్లాడతారంటే మరి సుఖపడకపోతే ఎట్లా? ఇంత సంపాదిస్తుంది సుఖపడటానికే కదా! మరి భగవంతుడు వాటిని మన కోసమే సృష్టించాడు కదా! అందుకే తరతరాల నుంచి అందరూ తింటున్నారు కదా! మరి అందరూ తిన్నా బానే ఉన్నారు కదా! అది తప్పెలా అవుతుంది? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తారు. కానీ ఇక్కడ సృష్టిలో ఉన్న ఏర్పాటేంటంటే హింస చేస్తే అది పాపము. సో, పాపం చేస్తే ఖచ్చితంగా మనకి కష్టాలు వస్తాయి అన్న విషయం మనము తెలుసుకోవాలి.
అందుకే బ్రహ్మర్షి పత్రి గారు 50,000 పుస్తకాలు చదివి దాని సారం ఏంటి అంటే రెండే విషయాలు అన్నారు. హింస చూడ హంస పక్కడో అన్నారు. అంటే మరి హింసని పూర్తిగా మానేయమన్నారు. ఒక పాట రూపంలో కూడా మనకొక విషయం చెప్పారు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు, మరి పాపమే లేకపోతే రోగమే లేదు అన్నారు. అంటే చూడండి, మరి పెద్ద పెద్ద పాపాలేంటి అంటే మాంసాహారం తినడమే పెద్ద పాపము అని చెప్పారు. సో, ఎప్పుడైతే ఆ పాపం చేస్తారో ఎవరైనా సరే ఖచ్చితంగా రోగాల బారిన పడవలసి వస్తుంది. పెద్ద పెద్ద రోగాలొస్తాయి. అలా మనం ఎలాంటి హింస చేస్తే అలాంటి రోగాన బారిన పడవలసి వస్తుంది. అందుకని హింస చూడు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది పత్రి గారు. మరి ఇదే విషయాన్ని బుద్ధుడు కూడా ఏం చెప్పారు అంటే, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది కానీ, దాని ఫలితం అనుభవించేటప్పుడు జీవితం దుర్భరంగా ఉంటుంది అని చెప్పారు. మరి పాపం చేసేటప్పుడు అంటే నువ్వు ఆ జీవిని హింసిస్తున్నావు, చంపుతున్నావు, దాని మాంసం తెచ్చుకొని, మసాలాలేసుకొని ఎంతో టేస్టీగా నువ్వు వండుకొని తింటున్నావు. తినేటప్పుడు లొట్టలేసుకొని తింటున్నావు. ఎంతో సుఖభ్రాంతిని పొందుతున్నావు. కరెక్టే. కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు జీవితం దుర్భరంగా ఉంటుంది. ఎంత కష్టపడాల్సొస్తుంది. ఆ రోగాన్ని భరించలేక విలువల్లాడిపోతారు ఏమన్నా రోగం వస్తే చూడండి. అంటే మనం ఏ జీవిని ఎట్లా హింసిస్తామో అట్లానే హింసింపబడతాము అని చెప్పేసి రాధాస్వామి అనే గొప్ప మహాత్ముడు చెప్పడం జరిగింది. ఉదాహరణకి చూడండి, ఎవరన్నా ఒకళ్ళ మీద కక్ష కట్టి వాడి కాలు నరికాడనుకోండి, మళ్ళీ మరో జన్మలో వాడి కాలు పోగొట్టుకొని ఆ బాధ అనుభవించవలసి ఉంటుంది అని చెప్పేదే కర్మ సిద్ధాంతం అనమాట. మరి వాడి కాలు నరికినప్పుడు వాడు ఎంత బాధపడ్డాడో వీడికి తెలియదు కదా! అందుకని మళ్ళీ వాడు కూడా కాలు పోగొట్టుకుంటాడు. ఒక యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. కానీ వాడేమంటాడు, "మరి నీకెలా అయిందిరా ఈ యాక్సిడెంట్" అంటే, "నాకో ఎదురుగా ఏదో వెహికల్ వచ్చి గుద్దింది" అంటాడు. కానీ అది కాదు. ఇక్కడ కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కార్యం జరిగిందంటే కారణం గతంలో నువ్వు చేసిన కర్మ వల్ల ఇప్పుడు నీకు ఈ గతి పట్టింది అన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు వాడు ఎప్పుడైతే ఆ కాలిపోతే ఆ జీవితం ఎంత కష్టంగా ఉంటుంది. అయితే అప్పుడు వాడికి అంతర్మదన మొదలవుతుంది. నేను గతంలో ఏదో పాపం చేశాను. అందుకే నాకిలాంటి శిక్ష పడింది అని అక్కడ వాడికి రియలైజేషన్ మొదలవుతుందన్నమాట. అందుకే ఇంకెప్పుడు ఎవరి జోలికి నేను వెళ్ళకూడదు. ఎవరిని నేను బాధ పెట్టకూడదు అని వాడు గ్రహిస్తాడు. సో, ఇక్కడ మనకి ఏ జీవిని ఎట్లా హింసిస్తామో అట్లాగే మనం హింసింపబడతాము అన్న విషయం మనము తెలుసుకోవాలి మాస్టర్స్. అలాగే మరి చూడండి, ఇంకో ఉదాహరణ తీసుకుంటే ధనం అపహరించడం అన్నది తప్పు. అంటే దొంగతనం చేయడం అనేది తప్పు అని అందరికీ తెలుసు. కానీ కొంతమంది దొంగతనం చేస్తూనే ఉంటారు. మరి పర్సులు కొట్టేస్తుంటారు. ఆడవాళ్ళ చైన్స్ మరి లాగేస్తూ ఉంటారు. ఈ బైకులు, స్కూటీలు, మరి మొబైల్స్ లాంటివి అంటే ఏది దొరికితే అది దొంగతనం చేస్తారు. అలా చేసినప్పుడు వాళ్ళు పట్టుబడకపోతే పర్వాలా. కానీ ఒకవేళ వాళ్ళు పట్టుబడ్డారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని బాగా దేహశుద్ధి చేస్తారు. దేహశుద్ధి చేస్తారు. బాగా మరి అంటే తిడతారు, అవమానిస్తారు. అలాగే పోలీసులకి అప్పగిస్తారు. మరి పోలీసులు కూడా వాళ్ళని బాగా కొడతారు. కొట్టి ఆ జైల్లో పడేస్తారు. అంటే అక్కడ ఏం జరిగింది? అక్కడ వాడికి అవమానం జరిగింది. వాడికి దెబ్బలు తిన్నాడు. మరి ఆ అనుభవం ఏమవుతుందంటే ఆత్మలో నిక్షిప్తం అవుతుందనమాట. అవడం వల్ల ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు దొంగతనం చేయాలి అని అనుకుంటే లోపల నుంచే అలా చేయకూడదు అనే హెచ్చరిక వస్తూ ఉంటుంది వాడికి. మరి మొదట్లో చేశాడు. అప్పుడు వాడికి అనుభవం లేదు. కానీ ఇక్కడ అనుభవం అయిన తర్వాత ఈసారి వాడికి అది చేయకూడదనే హెచ్చరిక వస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మరి ఈ అనుభవాల వల్ల మనము అనుభవం పొందుతున్నాము. మరి ఎందుకు ఈ అనుభవం అంటే, ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి అని చెప్తున్నారు. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము? అసలు ఈ జీవితం ఎందుకు అంటే, కర్మలు అనుభవించడానికి. మరి కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే, అనుభవిస్తూ అనుభవాలు పొందటానికి. అంటే ఇప్పుడు మనం 3, 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. మరి ఎందుకు అనుభవాలు పొందాలి అంటే, పాఠాలు నేర్చుకోవడానికి అని చెప్పారు. అంటే ఇక్కడ మన పాఠాలు నేర్చుకుంటాం అనమాట. అంటే ఒక్కొక్క అనుభవంతో ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాము. ఒక్కొక్క పాఠం నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క తప్పుని మనం సరిచేసుకుంటూ ఉంటాము. ఆ పాఠం వల్ల ఏం జరుగుతోంది? తప్పు సరిచేసుకుంటాము. అట్లా ఎన్నో జన్మలు తీసుకుంటూ, ఎన్నో తప్పులు చేస్తూ, ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, ఎన్నో తప్పుల్ని సరిచేసుకుంటూ, మన ప్రవర్తన మార్చుకుంటాము. మంచిగా మారుతాము. అందుకే భూలోకాన్ని ఒక పాఠాలు నేర్చుకునే పాఠశాలగా పోల్చారు పత్రి గారు.
అంటే ఈ భూలోకం అనే పాఠశాలలో ప్రతి జన్మలోనూ మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. మరి మరి ఆ పాఠాలు నేర్చుకోవాలి అంటే మనం అనుభూతులు పొందాలి. మరి అనుభూతులు పొందాలి అంటే కర్మలు చేయాలి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో మనకి మనకి ఈ శ్లోకం చెప్పారు. అందరికీ తెలిసిన శ్లోకమే. ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోత్స్వ కర్మణి అని చెప్పారు. అంటే ఓ అర్జున, నువ్వు కర్మ చేయుట యందు నీకు అధికారం కలదు. కానీ కర్మ ఫలాన్ని నువ్వు ఆశించకూడదు. అలాగే కర్మ ఫలానికి కారణభూతుడివి నువ్వు కారాదు. అలా అని కర్మలు చేయుట నువ్వు మానరాదు అన్నారు. అంటే చూడండి, కర్మలు చేయడానికే మనకు అధికారం ఉంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చాలా మంది అంటే సొసైటీలో అసలు 99% విగ్రహారాధన చేస్తారు. చేసినప్పుడు అక్కడ కోరికలు కోరుకుంటారు. అంటే నేను ఈ కర్మ చేశాను. నా కర్మ ఫలితాన్ని ఇవ్వు. అంటే నేను ఈ కోరిక, నేను సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, నాకు ఈ కోరిక నెరవేర్చు, లేకపోతే నాకు ఈ సమస్యను తొలగించు అంటూ ఏదో ఒకటి పెట్టుకొని పూజ చేస్తారు. కానీ అది కాదు. నువ్వు కర్మ చేయడం వరకే నీ పని. కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించటానికి నీకు అధికారం లేదు అని చెప్పారు. అందుకే భగవద్గీత సారం అంతా కూడా నిష్కామ కర్మలోనే ఉంది. అంటే కోరిక లేకుండా చేసే కర్మనే నిష్కామ కర్మ అంటారు. నిష్కామము అంటే కామం అంటే కోరిక. కోరిక లేకుండా చేసే పని అన్నమాట. సో, నిష్కామంగా చేయాలి అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాని నువ్వు ఒక పని చేస్తే దాని యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. అంతే అంతేకాకుండా కర్మ ఫలితానికి నువ్వు కారణభూతుడు కూడా కారాదు అన్నారు. అంటే చూడండి, ఇక్కడ నేను చేశాను నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరమే నువ్వు కాదు. ఈ శరీరం చేత అంటే భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. ఈ ఆత్మశక్తి వల్లే నేనేమన్నా చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ తప్పుకుందనుకోండి, ఈ శరీరం శవం అయిపోతుంది. అంటే ఈ శరీరం నేను చేసింది ఏమీ లేదు. మరి ఏది చేసినా నేను చేశాను అని ఆ ఫలితాన్ని నీ మీద ఏసుకోవడం కాదు. నా వల్లే జరిగింది అని కాదు. ఇక్కడ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక మంచి పని చేయడానికి అని కృతజ్ఞతా భావంతో మనము వినమ్రంగా ఉండాలి తప్ప, నేను చేశాను అని అహంకార పడటానికి ఇక్కడ నువ్వు చేసింది ఏమీ లేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ ఆత్మశక్తి వల్లే ఈ శరీరం ఏ పనైనా చేయగలుగుతున్నది అనే భావన మనకి ఉండాలి. అందుకని కర్మఫలానికి కారణం మనం కాకూడదు. అట్లా అని కర్మలు చేయడం కూడా మనం మానకూడదు. కర్మలు చేస్తూనే ఉండాలి మనం. ఈ శరీరంతో కర్మలు చేస్తూనే ఉండాలి. అది చెడు కర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు. ఒకవేళ చెడు కర్మలే చేశామే అనుకోండి, అక్కడ మనకి కష్టాలొస్తాయి. కానీ ఆ కష్టాల నుంచి మనం పాఠం నేర్చుకుంటాము. పాఠం నేర్చుకున్నప్పుడు తప్పు సరి చేసుకుంటాము. మన ప్రవర్తన మార్చుకుంటాము. మంచిగా మారతాము. సో, ఏ కర్మైనా సరే చేయవలసిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ కర్మలు అనేవి ఎప్పుడూ మనము చేస్తుండాలి. మరి అలా అని చేయమన్నారు కదా అని, మరి నా సుఖము, నా స్వార్థం కోసమని ఇతరులని మనము కొంతమంది ఉంటారు. ఎంతసేపు ఇతరులని వారి వారి సుఖాన్ని, ఆనందాన్ని హరిస్తూ, ఎంతసేపు వాళ్ళని అశాంతికి గురి చేస్తూ, దుఃఖానికి గురి చేస్తూ, జీవితం అంతా చేసి వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారు. అంటే కొంతమంది చూడండి, సాడిస్టులు ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ భార్యలు జీవితం అంతా కూడా వాళ్ళు వేధిస్తూ ఉంటారనమాట. అది కాదు ఇక్కడ. ఏంటి అంటే కర్మ చేయమన్నారు. అంటే ఇక్కడ మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, ఎన్నో నేర్చుకుంటూ, సృష్టి నియమాలు తెలుసుకుంటూ, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం జీవించగలుగుతాం అనమాట. ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. లేకపోతే మనం ఏం తెలియని వాళ్ళలాగా ఉండిపోతాం. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటామో, మన ఎన్నో సమస్యల్ని మనకి మనమే పరిష్కరించుకోగలుగుతాం అనమాట. అంతేకాకుండా ఈ చచ్చి పుట్టే జీవితమే కాదు, చనిపోయిన తర్వాత కూడా అంటే మరణాంతర జీవితం కూడా ఉంది అన్న విషయం తెలుసుకుంటాము. అలాగే ఈ కనపడే భూలోకమే కాదు, కనపడని కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి అన్న విషయం కూడా మనము తెలుసుకుంటాము. ఇక జ్ఞానం సంపాదించుకోవడం అంటే ఈ విషయాలు తెలుసుకోవడమే మాస్టర్స్. అలాగే శరీరం వదిలిన తర్వాత శరీరం లేకుండా మనం పరలోకంలో ఉంటాము అన్న విషయము ఆ పరలోక జ్ఞానం తెలుసుకున్నప్పుడే మనకి అర్థమవుతుంది. అంటే ఈ జ్ఞానం తెలుసుకునే కొద్దీ మనకి సృష్టి గురించి తెలిసింది చాలా స్వల్పము. తెలుసుకోవాల్సింది, సంపాదించుకోవాల్సిన జ్ఞానం అనంతంగా ఉంది అన్న విషయము మనకి ఈ జ్ఞానం తెలుసుకునే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది.
కానీ ఒకవేళ అసలు మనం ఈ జ్ఞానమే తెలుసుకోకపోతే, ఈ మనాంతర జీవితం ఉంది అన్న విషయం గనుక మనం తెలుసుకోకపోతే, ఆ మనాంతర జీవితం ప్రస్తుత జీవితం మీదే ఆధారపడి ఉంది అన్న విషయం కనుక మనం ఈ జ్ఞానవంతం ఏమి తెలుసుకోకపోతే, మనము ఎన్నో విషయాలు అవి తప్పు అని తెలిసినా కూడా తప్పులు చేస్తూనే ఉంటాం అన్నమాట. ఉదాహరణకి చూడండి, అబద్ధాలు ఆడకూడదు అన్న విషయం అందరికీ తెలుసు. తెలియని వారు ఏమైనా ఉంటారా? అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచే మనకి నేర్పిస్తారు అబద్ధాలు ఆడకూడదు అని. కానీ మన సమాజాన్ని గమనిస్తే, మన సొసైటీలో గమనించిన ఈ ఈ సొసైటీలో పిరమిడ్ సొసైటీలో ఎంతమందో ఆహ్, అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. మనం అడిగామనుకోండి, "ఆహా! నేను చాలా తమాషాగా అన్నాను, హాస్యానికి అన్నాను, పరిహాసానికి అన్నాను. నేనేమి అబద్ధాలు చెప్పలేదు" అంటూ మాట దాటేస్తారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం అబద్ధాలు ఆడకూడదు. ఒక జ్ఞాని ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడు. ఇప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవారు కాదంట. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగానే చెప్పేవారంట. అంతే తప్ప లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా ఎప్పుడు మాట్లాడేవారు కాదంట. ఎందుకంటే ఒక జ్ఞానులు మరొక జ్ఞానవంతుడికి తెలుసు అబద్ధం ఆడితే ఎంత నష్టమో, అది ఎంత నష్టపరుస్తుంది అన్న విషయము తెలుసు కాబట్టి వాళ్ళెప్పుడు కూడా అబద్ధాలు ఆడరు. మరి ఒక సత్యహరిశ్చంద్రుడిని గనుక మనం తలుచుకుంటే చూడండి ఆయన్ని ఇప్పటికీ మనం తలుచుకుంటాం. ఎన్ని యుగాలు దాటినా ఆయన గురించి మనం అనుకుంటున్నాం. ఎవరైనా నిజం చెప్పారనుకోండి, చూడండి వచ్చాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు అని పైగా ఎగతాళి చేస్తారు. ఈ సమాజం ఎట్లా ఉందంటే, ఇప్పుడు నిజం చెప్పడమే తప్పన్నట్టుగా ఉంది. సో, సత్యహరిశ్చంద్రుడు చూడండి ఆయనకి ఎన్ని కష్టాలొచ్చినా ఆయన సత్యమే చెప్పాడు తప్ప అబద్ధాలు ఆడలేదు. మరి సామాన్యులు ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు మరి తప్పు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఈ జ్ఞానం లేదు వాళ్ళకి. అజ్ఞానంలో ఉన్నారు. అలా ఉండటం వల్ల అబద్ధాలు తప్పులు చేస్తారు. అంటే అబద్ధాలు చెప్తారు, మాయమాటలు చెప్తారు. ఇతరులని నమ్మించి మోసం చేస్తారు. అలా చేస్తూ ఇతరులను నష్టపెడతారు. అలా నష్టపెట్టడం వల్ల చి వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే సృష్టిలో ఉన్న ఏర్పాటేంటంటే, మనం ఇతరులకి ఏం చేస్తే అదే మనకి కూడా అదే జరుగుతుంది. ఇతరులను నష్టపరిస్తే మనము నష్టపోతాము. సో, మరి ఆ జ్ఞానం లేకే కదా ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అందుకనే జ్ఞానం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదన్న విషయాలు తెలుసుకున్నప్పుడు మనము చేయాల్సినవే చేస్తామనమాట. అంతేకాదు మరి జ్ఞానం ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన జ్ఞానం పెంచుకునే కొద్దీ ఆత్మ ఎదుగుతున్నట్టు లెక్కనమాట. అయితే మనం లోకంలో గమనిస్తే 2 రకాల జ్ఞానాలున్నాయి. ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. మరి ప్రాపంచిక జ్ఞానం మనం తెలుసుకుంటే ప్రాపంచిక లాభాలే అంటే దేహపరమైన లాభాలే మనం పొందుతాము. అదే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే ఆత్మపరమైన లాభాలు పొందుతాము. మరి మనం ఎవరము? ఆత్మలం కదా! సో, ఆత్మ లాభాలే మనకి అసలైన లాభాలు. అయితే మరి అంటే మన జ్ఞానం పెంచుకునే కొద్దీ ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరం వదిలిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న కోటానుకోట్ల లోకాల్లోని ఉన్నత లోకాలకి అంటే ఊర్ధ్వ లోకాలకి చేరుకుంటుంది ఆత్మ. అలా ఊర్ధ్వ లోకాలకి చేరుకోవడమే ఆత్మ ఎదుగుదల అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. మరి మన జ్ఞానం ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికి. అట్లాగే మనం ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు చేయడానికి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే మరి గమనిస్తే సమాజంలో ఒక ఆచారం ఉంది. ఏంటి అంటే ఆహ్, ఒక మనిషి చనిపోయినప్పుడు 2 రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకటి స్నేహితులు సంతాప సభ ఏర్పాటు చేస్తారు. సంతాప సభ ఏర్పాటు చేసి ఆ పోయిన వాళ్ళ యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ మరి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఇది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసేసి మౌనం పాటిస్తారు. అంటే భగవంతుడిని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. రెండోదేంటంటే మరి బంధువులు కర్మకాండలు, దాన ధర్మాలు చేస్తారు. ఎందుకు అంటే ఆత్మ ఉన్న లోకాల నుంచి ఉన్నత లోకాలకి అంటే ఊర్ధ్వ లోకాలకి చేరుకోవాలి అని చెప్పేసి దాన ధర్మాలు, దశదానాలని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్స్
అలా ఈ ప్రార్థనల వల్ల కానీ, ఈ దాన ధర్మాల వల్ల కానీ, కర్మకాండాల వల్ల కానీ ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకోదు కాక చేరుకోదు. మనం జీవించి ఉండగానే అంటే ఈ దేహంతో ఉండగానే మనం చేసే సాధన వల్ల అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, అలాగే మనం ఈ జన్మలో నేర్చుకునే పాఠాల వల్ల, మనం సంపాదించుకున్న జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకుంటుంది అన్న విషయం మనం ఇక్కడ బాగా తెలుసుకోవాలి. సో, మరి ఇప్పుడు మనము జ్ఞానం ఎందుకన్న విషయం తెలుసుకున్నాము. సో, ఆత్మపరంగా ఎదగడానికే. మరి ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి అంటే, మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవటానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి అంటే, మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి. మరి ఈ గమ్యం ఏంటో, మన లక్ష్యం ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో, మనం మన గమ్యం చేరాలంటే మనకి తెలియదు కాబట్టి మనం ఒక మార్గదర్శకుడిని అనుసరించాలి. మన గమ్యం ఏంటో మనకి తెలియదు కాబట్టి ఒక మార్గదర్శకుడిని అనుసరించాలి. మార్గదర్శకుడు అంటే ఎవరు? ఆల్రెడీ తన గమ్యం చేరుకున్నవాళ్ళు. అంతే కదా! ఎవరికైతే వాళ్ళ గమ్యం ఆల్రెడీ చేరుకున్నారో వాళ్ళే మనల్ని గైడ్ చేయగలుగుతారు. సో, అందుకని వాళ్ళని మనం అనుసరించాలి. ఎలాగైతే గొర్రెలు కాపరిని అనుసరిస్తాయో అండ్ అవి అనుసరించినట్లుగా, ఎందుకంటే కాపరి ఆ గొర్రెల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తాడు. సో, కాపరి అనేవాడు ఒక గురువు లాంటి వాడనమాట. అంటే ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళేవాడనే కాపరి అంటారు. ఇప్పుడు కాపరి లేని గొర్రెలున్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ గొర్రెలు ఏం చేస్తాయి? వాటికి ఎటెళ్ళాలో తెలీదు. ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలీదు. సో, అవి దారి తప్పే ప్రమాదం ఉంది. ఆపదలో చిక్కుకునే అవకాశం ఉంది. కష్టాల పాలు అవుతాయవి. అలాగే మానవ జీవితంలో కూడా మరి ఒక ధర్మ మార్గాన్ని, నీతి మార్గాన్ని, న్యాయ మార్గాన్ని చెప్పే మార్గదర్శకులే కనుక లేకపోతే, అప్పుడు మానవుడికి ఎలా జీవించాలో, ఎలా వ్యవహరించాలో, ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో తెలియక చేయకూడని పనులు చేస్తూ, దాని పర్యవసానంగా కష్టాలు వస్తాయి. ఎందుకు? మరి తప్పులు చేస్తాడు కాబట్టి, చేయకూడని పనులను చేస్తాడు కాబట్టి, పర్యవసానం ఏంటి అంటే కష్టాలొస్తాయి. కష్టాలొచ్చినప్పుడు దుఃఖానికి లోనవుతాడు. అందుకని ఒక మార్గదర్శకుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. అందుకే జీసస్‌ని ఒక కాపరి అన్నారు. కాపరి అంటే ఇక్కడ గొర్రెలను కాసేవాడు అని కాదు అర్థము. సరైన మార్గంలోకి తీసుకెళ్ళేవాడు, మనల్ని నష్టపోకుండా చూసేవాడు అనేసి అర్థం అనమాట. సో, ఇక్కడ భూమి మీద ఎంతోమంది యోగీశ్వరులు వచ్చారు. అంటే ఒక కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, జీసస్ కానీ, మరి ఒక ఆది శంకరాచార్యులు వారు, మరి పత్రిగారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాపరులే. అంటే మానవుడిని సరైన మార్గంలోకి నడిపించడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. సో, ఎప్పుడైతే అంటే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఆ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడడానికి వచ్చిన వారే ఈ మార్గదర్శకులు. సో, ఎప్పుడైతే మరి ఆ మార్గదర్శకులు ని మనము అనుసరిస్తామో, వారి మార్గంలో మనం పయనిస్తామో, అప్పుడు దుఃఖం నుంచి శాశ్వతంగా మనము బయటపడగలుగుతాము అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి చూడండి, ఇప్పుడు వీళ్ళందరిలో ఇప్పుడు పత్రిగారి మార్గంలోకి మనం వచ్చాం. సో, మరి పత్రిగారు మనకేం చెప్పారు? మనం ఆత్మలము అన్నారు. ఆత్మకేం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆహారం లేకపోతే ఈ శరీరం ఎలా అయితే శుష్కిస్తుందో, అలాగే మరి ఈ ఆత్మకి జ్ఞానం కావాలి. జ్ఞానం కోసమే మన భూమి మీదకొచ్చాము. సో, కర్మలు అనుభవిస్తూ ఉంటాము. కానీ జ్ఞానం పెంచుకోవడానికే వచ్చాము. సో, మరి జ్ఞానం పెంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పారు ఆయన? 4 పనులు చేయాలి. రోజు 4 పనులు చేయాలన్నారు. ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి అని చెప్పారు. 2 ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి అన్నారు. అలాగే సజ్జన సాంగత్యం. అంటే ఈ సత్యాన్ని బోధించే వారి సాంగత్యం. అంటే ఈ సత్యాన్ని అంటే సత్యం అంటే ఏంటి? ఆత్మ. సో, ఈ ఆత్మ గురించి అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయమన్నారు. అలాగే నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పమన్నారు. ఈ 4 పనులు ప్రతిరోజు అనునిత్యము చేయమని చెప్పారు. అలా చేస్తూ ఉన్నప్పుడే మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది.
అని చెప్పారు. అంతేకాకుండా చూడండి, మనము ఎప్పుడు కూడా అంటే మరి గురువుగారు చెప్పారు. మనకి మార్గాన్ని అందించారు. జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు అంతా మన మీదే ఆధారపడి ఉంది. సో, మన ప్రతి క్షణాన్ని అంటే మనం చేసే ప్రతి పని గూడా ఇది ఆత్మకి లాభిస్తుందా? శరీరానికి లాభిస్తుందా? అని చెక్ చేసుకోవాలి. ఇది ఆత్మకి లాభిస్తుంది అంటే టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. శరీరానికి లాభిస్తుందంటే లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే శరీరానికి కొన్ని అవసరాలుంటాయి. కొన్ని బాధ్యతలుంటాయి. ఓకే. అవి చెయ్యాలి. కానీ మిగతా సమయాన్నంతా కూడా దీనికోసమే కేటాయించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. సాధనన్నా చేయాలి, పుస్తకాలన్నా చదవాలి, ఒక గురువు సాంగత్యంలో చేయాలి, 10 మందికి క్లాస్ మనం ఈ జ్ఞానాన్ని అందివ్వాలి. ఏదో ఒకటి ఈ పని చేయాలి. అంటే ఎంతో కృషి, పట్టుదల తో మనము ఈ ఈ ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవ జన్మ దుర్లభము. జంతు జన్మాన మానవ జన్మ దుర్లభము అంటారు. అంటే ఈ జన్మ రావడమే దుర్లభం. అలా వచ్చింది. ఒక గురువు మన జీవితంలో మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో, ఒక సద్గురు మన జీవితంలోకి వచ్చాడు. వచ్చి ఈ సాధనా మార్గాన్ని, ఈ జ్ఞానాన్ని మనకు అందించాడు. సో, మనం ఇప్పుడు ఇంకా మన పని ఏంటి అంటే, అది మనము చెప్పినట్టు మనం ఆచరించాలి. ఆచరిస్తే మన లక్ష్యాన్ని, గమ్యాన్ని మనం చేరుకుంటాం అనమాట. త్వరగా చేరుకుంటాం. అందుకని మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మరి భూమి మీదకొచ్చిన ఈ ఆత్మ చివరికి తన గమ్యమైన సత్యలోకం చేరుకోవాలి అంటే, మనము తగ్గగా మన పనులు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మళ్ళీ మన జన్మలు తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. ఈ మార్గాన్ని గనక మనం నిర్లక్ష్యం చేసుకొని, శరీరమే నేను అనుకుంటూ జీవించామనుకోండి, మన జన్మను వృధా చేసుకున్న వాళ్ళమవుతాము. అప్పుడు మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఇదే విషయాన్ని మరి ఆది శంకరాచార్యులు వారు భజగోవిందంలో మనకొక పద్యం ద్వారా చెప్పారు. ఏంటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్సారే, కృపయా పాహే పాహి మురారే అన్నారు. అంటే ఏంటి? మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ తల్లి గర్భంలో పట్టం. ఈ విధమైన చావు పుట్టుక సంసారం కడు దుర్భరము. కావున దయాస్వరూపుడైన వాడా కృపతో నన్ను రక్షించి కాపాడు అనే దాని యొక్క అర్థము. అంటే ఏం చెప్తున్నారు? చావు పుట్టుకల జీవితం నుండి చావు పుట్టుకలు లేని స్థితికి చేరుకోవాలి అని ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారిక్కడ. మరి ఆ స్థితి మనకెప్పుడొస్తుంది? అంటే మన గమ్యమైన సత్యలోకం చేరుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 8వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పారు. ఏమని? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్చున మాముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అన్నారు. అంటే ఓ అర్జున, ఆ బ్రహ్మలోకాలు లాంటి లోకాలకి నువ్వు చేరుకున్నా మళ్ళీ నువ్వు భూమి మీదకి రావాల్సిందే. కానీ నేనున్నటువంటి సత్యలోకానికి కనుక నువ్వు చేరుకుంటే తిరిగి నువ్వు జన్మించవలసిన పని లేదు. భూమి మీదకి వెళ్ళవలసిన పని లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, మన గమ్యం ఏంటి? అంటే ఆత్మ యొక్క గమ్యం ఏంటి అంటే ఆ సత్యలోకం చేరడమే అన్న విషయం ఇక్కడ చెప్పడం జరిగింది మాస్టర్స్. సో, మన గమ్యం గురించి, లక్ష్యం గురించి ఒక ఉపమానం ద్వారా మనకి వివరించడం జరిగింది. ఎందుకంటే, ఇంకా మనకి బాగా అర్థం కావాలని. అంటే, ఒక నది సముద్రాన్ని గనుక తీసుకుంటే, నది చూడండి ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత కాలం ప్రవహించినా, ఎన్ని ఇబ్బందులు పడుతూ ప్రవహించినా, ఎన్ని మరి వంపులు తిరుగుతూ, ఎన్ని ఆటంకాలు అధిగమిస్తూ ప్రవహించినా, చివరికి అది సముద్రం చేరి, తన ఉనికిని కోల్పోయే వరకు అది ప్రవహించవలసిందే, ప్రయాణం చేయవలసిందే, బాధలు పడవలసిందే. అంటే ఆ సముద్రం చేరేంత వరకు దాని ప్రయాణం కొనసాగించవలసిందే. సముద్రం చేరినప్పుడే దాని ప్రయాణం ఆగిపోతుంది. ఎందుకంటే సముద్రమే దాని గమ్యం కాబట్టి. అట్లాగే మానవ జీవితంలో కూడా మరి మానవుడు ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎంత కాలం జీవించినా, ఎన్ని మరి తన జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా, ఎన్ని దుఃఖాలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అధిగమించినా, చివరికి నేను అనే అహంకారం, నాది అనే మమకారం కోల్పోయి, సత్యలోకంలో ఉన్న ఆ పూర్ణాత్మ దగ్గరికి చేరే వరకు ఈ జీవిత ప్రయాణం కొనసాగించవలసిందే, బాధలు పడవలసిందే. చివరికి ఆ దైవత్వ స్థితికి చేరుకొని, చివరి జన్మలకు వచ్చినా సరే, ఒక కృష్ణుడిలాగా, బుద్ధుడిలాగా, జీసస్‌లాగా, రాముడిలాగా మళ్ళీ కష్టాలు అనుభవించవలసిందే. చూడండి మరి జీసస్‌కి శిలేశారు.
మరి బుద్ధుడు లోక కళ్యాణం కోసం లోకమంతా తిరుగుతున్నప్పుడు ఎంతోమంది ఆయన అవమానించారు. మరి కృష్ణుడి సంగతి మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. రాముడికి కష్టాలు తప్పలేదు. మరి వీళ్ళు దైవాంశ సంభూతులే గదా! కానీ వాళ్ళకి కష్టాలు తప్పలేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఎన్ని కష్టాలైనా వస్తాయి. ప్రకృతి మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. మన కర్మ ఫలితాలు కొన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. ప్రకృతి మనకు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆత్మపరంగా మనం ఎదిగే కొద్దీ మన కఠినమైన పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఎన్ని వచ్చినా మనం వాటిని అధిగమిస్తే కానీ ఆ మోక్షానికి మనము చేరుకోలేము. ఆ జన్మ రాహిత స్థితికి మనము చేరుకోలేము. సో, మనము ఆ స్థితికి ఖచ్చితంగా చేరుకోవాలి. అంటే జన్మ రాహిత స్థితికి, ఆ మోక్ష స్థితిని మనము చేరుకోవాలి. కాబట్టి ఇవన్నిటిని మనము అధిగమించాలి అని చెప్పేసి చెప్తున్నారు. నది ఎలా అయితే తన ఉనికిని కోల్పోతుందో, అలాగే మానవుడు తన జీవిత ప్రయాణంలో తన ఉనికిని కోల్పోవాలి. అంటే నేను, నాది అనే ఆ అహంకారాన్ని వదులుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శ్వాస మీద ధ్యాస బెట్టి ధ్యాన సాధన తీవ్రంగా చేసినప్పుడే, ఆ మనసు యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా మనం కోల్పోయినప్పుడే, ఆ నేను, నాది అనే ఆ అహంకారాన్ని మనం కోల్పోతామట. మా ఉనికిని మనం కోల్పోతాము. అలా మనము అంటే నిరంతరము ఆ సాధన చెయ్యాలి. ఆ సాధన చేసి ఆ స్థితికి చేరుకోవాలి మనం. అప్పుడు మనము మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఈ నదికి ఉన్నంత వరకు దానికొక రూపం ఉంటుంది. దానికొక పేరుంటుంది. అది ఎప్పుడైతే సముద్రానికి చేరుకుంటుందో, అంటే దాని గమ్యాన్ని చేరుకున్నప్పుడు దాని ఉనికిని కోల్పోతుంది. అట్లాగే మానవుడు కూడా తన గమ్యమైన సత్యలోకం చేరుకున్నప్పుడే తన ఉనికిని కోల్పోతాడనమాట. ఇంకా మన లక్ష్యం ఏంటి అంటే, మరి ఒక పూర్ణాత్మగా అంటే ఇప్పుడు పూర్ణాత్మలైన ఒక శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మరి ఒక మహావీరు, గురునానక్, మరి పత్రిగారు వీళ్ళందరూ పూర్ణాత్మలు. పూర్ణాత్మక స్థాయికి చేరుకుని సత్యలోకంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. సో, ఆ స్థాయికి మనం చేరుకోవాలి. సో, అంటే మరి పూర్ణాత్మలందరూ కూడా సత్యలోకంలో ఉంటారు. మరి వీళ్ళని క్రియేటర్స్ అంటారు. మూలాత్మనేమో క్రియేటర్. మూలాత్మ అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన క్రియేటర్. ఆయన ఫస్ట్ కొన్ని అంశాత్మలను సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఆ అంశాత్మలకి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు. ఏంటి? నువ్వు పూర్ణాత్మగా అవ్వాలి అని చెప్పేసేసి. అని చెప్పినప్పుడు ఎవరైతే పూర్ణాత్మలు అవుతారో వాళ్ళు కూడా సత్యలోకమే చేరుకుంటారు. సత్యలోకం చేరుకొని వాళ్ళ క్రియేటర్స్ అవుతారు. అంటే సృష్టికర్తలు అవుతారు. అంటే వాళ్ళు కూడా ఇలానే అంశాత్మలు సృష్టిస్తారు. వాళ్ళు కూడా ఒక శరీరంలో ఒక జీవుల్లోకి ప్రవేశపెట్టి ఆ అంశాత్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. నువ్వు కూడా మాలాగా ఒక పూర్ణాత్మగా కావాలి. మరి పూర్ణాత్మ కావాలంటే ఏం చేయాలి? పూర్ణ జ్ఞానాన్ని పొందాలి. పూర్ణ జ్ఞానం పొందటము అంటే పూర్ణ జ్ఞానం పొందటము అంటే ఏంటి? అంటే ఆ భగవంతుడి గురించి, ఆ భగవంతుడి సృష్టి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. అదెలా తెలుసుకోగలుగుతాము అంటే, మరి ప్రతి జన్మలోనూ కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఎప్పుడైతే ఆ పూర్ణ జ్ఞానం పొందుతామో, అప్పుడు మనం ఆ పూర్ణాత్మ స్థాయికి చేరుకున్నట్టు. అంటే అక్కడ మన లక్ష్యాన్ని సాధించినట్టు. సో, ఎప్పుడైతే మన లక్ష్యాన్ని సాధించామో, అప్పుడు మన గమ్యమైన సత్యలోకం చేరుకుంటాము. సో, ఈ జీవితం ఎందుకు అంటే, ఆత్మలమైన మనము మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవటానికే ఈ జీవితము. మన లక్ష్యమైన పూర్ణాత్మ కావడము. అంటే పూర్ణ జ్ఞానం పొందాలి. ఎందుకు పూర్ణ జ్ఞానం పొందాలి? మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ పూర్ణ జ్ఞానం పొందుతావో, ఆ జ్ఞానము అగ్నిలాగా ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు మన సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నీ కూడా అందులో దగ్ధమైపోతాయి. ఎందుకు అంటే కర్మలు ఉన్నంత వరకు మనకు జన్మ తప్పదు. సో, కర్మలన్నీ దగ్ధమైపోవాలి. కర్మలన్నీ దగ్ధమైపోవాలంటే పూర్ణ జ్ఞానం పొందాలి. పూర్ణ జ్ఞానం పొందాలి అంటే మనము ఈ మరి పత్రిక చెప్పినట్టుగా 4 పనులు నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి జన్మలోనూ కొంత జ్ఞానం మనం సంపాదించుకుంటూ ఎప్పుడైతే ఆ పూర్ణ జ్ఞానం పొందుతామో అప్పుడే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. అప్పుడు మనము మన లక్ష్యాన్ని సాధించినట్టు మన గమ్యమైన సత్యలోకం చేరుకుంటాం అన్నమాట. అందుకు ఈ జీవితం అన్న విషయము తెలుసుకోవాలి మాస్టర్స్. సో, నాకింతటి అవకాశం ఇచ్చిన జూమ్ వారికి, అలాగే నా క్లాస్ విన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.